అయితే ఇంకొకటి నిఖిల్ గారు, ఇప్పుడు చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి ఉంటారు గదా! అవును. సో, వాళ్ళని తీసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళు యాడ్స్ ఇప్పిస్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఉపయోగపడుతుందా? పడుతుంది. కానీ హ్మ్. కొంతవరకే ఉపయోగపడుతుంది. దీన్నే హ్మ్. మనం ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటాం. ఇన్‌ఫ్లుయెన్సర్. ఆ! ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ షాప్ ఉంది. హ్మ్. మొబైల్ షాప్‌కి సమంత అని పిలుస్తారు. సమంతని పిలిచి ఓపెనింగ్ చేస్తారు. రైట్. జనాలెందుకొస్తారు? సమంత కోసం వస్తారు. అవును. ఇక్కడ ఏంటి సమంత మీద ఉన్న బ్రాండ్ క్రెడిబిలిటీ హ్మ్. ఈ షాప్‌కి యాడ్ అవుతుంది. అవును. సమంత ఆ షాప్ ఓపెన్ చేసింది. ఆ హ్మ్. షాప్ పబ్లిసిటీ అయిపోయిందా? రేపొద్దున ఆ షాప్‌కెళ్ళినా ఈ షాప్‌ని సమంత ఓపెన్ చేసింది యెస్. అనుకుంటారు. సమంత కోసం వచ్చి ఆ ఆడియన్స్ అయితే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు కూడా ఏంటి అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ హ్మ్. వాళ్ళకి ఆల్రెడీ ఒక బేస్ ఉంది. వాళ్ళకి హ్మ్. ఆల్రెడీ ఒక ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది. హ్మ్. ఆ ఇన్‌ఫ్లుయెన్స్‌ని యూజ్ చేసుకొని హుహు. వీళ్ళు ఫాస్ట్‌గా గ్రో అవ్వాలి అనంటే ఇక్కడ నేనేం చెప్తా అంటే మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని యూజ్ చేసుకోమని చెప్తా. హుహు. అంటే 10,000, 15,000 ఉన్న ఫాలోవర్స్ వాళ్ళకే ఇవ్వమని చెప్తా. రైట్. 1,00,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఏంటి అనంటే ఇవాళ ఒకటి చెప్తారు, రేపు ఒకటి చెప్తారు, ఎల్లుండి ఒకటి చెప్తారు. అక్కడ అవును. కన్సిస్టెన్సీ తగ్గిపోయింది. హుహు. అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా ఈ మధ్య సాచురేషన్ అయిపోయింది మ్యామ్. అవును. ఎందుకు అంటే హ్మ్. వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది నమ్మట్లేదు జనాలు. హ్మ్. ఓనర్ చెప్పిందే నమ్ముతున్నారు. ఓకే. ఫేస్ చూపిచ్చి ఓనర్ జెప్పి వీడియోలు జేస్తే చాలా వైరల్ ఎళ్తాయి. హుహుహు. ఎందుకంటే ఆథెంటిక్‌గా ఎందుకంటే మీ బిజినెస్ గురించి మీకన్నా ఎక్కువ మంచిగా చెప్పేవాళ్ళు ఎవ్వరు ఉండరు. రైట్. అవును. ఎందుకంటే అది కరెక్టే. నిజమైన ప్రాబ్లమ్ నుంచి నువ్వు కష్టపడి హ్మ్. మెట్టు మెట్టు నార్మల్‌గా ఎక్కుతూ బిల్డ్ చేసుకున్న బిజినెస్ నీ స్టోరీ చాలా పవర్‌ఫుల్ ఉంటది. హ్మ్. కంపల్సరీ అది నీ స్టోరీని పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో పెట్టు. ఒక్కసారి ఒక 100 వీడియోలు ఏం కావనుకోని 100 వీడియోలు. దీన్ని కూడా నేనేం చెప్తా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. మనకు ఆ పెయిన్ ఉన్నప్పుడే మనం దాని మీద రియాక్టే చేస్తాం. హ్మ్. స్విమ్మింగ్ నేర్చుకో అంటే నేర్చుకోరు. ఓకే. స్విమ్మింగ్‌లోకెళ్ళి నార్మల్‌గా ఇప్పుడు వాటర్‌లో నేనున్నాను అనుకోండి. నేను దేనికోసం కష్టపడతా? నేను బ్రతికుండాలి అని కష్టపడతా. అవును. కాబట్టి ఏదో ఒకటి చేసి స్విమ్మింగ్ చేసుకుంటూ బయటికొచ్చేస్తా. హ్మ్. వాళ్ళు కూడా ఏంది అనంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసినా, నేను ఖచ్చితంగా సక్సెస్ అయ్యే చూపిస్తా. హ్మ్. హ్మ్. ఎందుకంటే మన చుట్టుపక్కల అందరూ మనం ఎప్పుడు ఫెయిల్ కావాలనే కోరుకుంటారు. అవును. ఇది వాస్తవం. ఎవరు కూడా ఏంటి అంటే బిజినెస్ స్టార్ట్ చేసినా అంటే ఒక 10 మంది హెల్ప్ చేయడానికి రారు. వాట్సాప్‌లో అందరికి పంపిస్తే థమ్స్ అప్ కొట్టి వదిలేస్తారు. రియల్ అట్‌లీస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అని కంగ్రాట్స్ చెప్పి కూడా చెప్పరు. తెలిసిపోతది. హ్మ్. తెలిసిపోతది. అంటే ఎవ్రీవన్ ఆర్ వాళ్ళకేమైపోయిందంటే ఇప్పుడు ఈ జెమినీ, ఈ చాట్ జీపీటీ వాళ్ళతోని ఎక్కువ ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు. రియల్ పీపుల్‌తోని ఫ్రెండ్‌షిప్ చేయట్లేదు. చేయట్లేదు. అండ్ అన్నీ కూడా ఫేక్ ఉన్నాయి. అవును. సో, రియల్ పీపుల్ సోషల్ మీడియాలో దొరుకుతారు. హ్మ్. సోషల్ మీడియాలో నిజమైన అభిమానులొస్తారు మీకు. ఓహ్! సోషల్ మీడియాలో హ్మ్. అభిమానులొస్తారు. ఇప్పుడు ఒక సినిమా హీరోని హీరో చేసింది ఎవరు? అభిమానులే. ఆ! సో, అట్లాంటి అభిమానులు మీకోసం వెయిట్ చేస్తూ ఎంతోమంది ఉండొచ్చు. ఏమాత్రం ఆశించకుండా వాళ్ళ అభిమానం ఆబ్వియస్‌లీ ఉంటుంది. కదా మ్యామ్. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఒక చిన్న విషయం వాళ్ళు మీ పోస్ట్‌ని లైక్ కొడుతున్నారు, ఫాలో చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అనంటే వాళ్ళైతే వాళ్ళ విలువైన సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళ సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారంటే నేనెప్పుడు కూడా మనీ ఈజ్ ఈక్వల్ టు టైమ్ అని నమ్ముతాను. రైట్. టైమ్ రైట్. ఈజ్ ఈక్వల్ టు మనీ, మనీ ఈజ్ ఈక్వల్ టు టైమ్. టైం. నేను రోజు మొత్తంలో ఒక రూ. 1000 సంపాదిస్తున్నాను అంటే గంటకి రూ. 100 సంపాదిస్తున్నాను. హ్మ్. అంటే నా గంట విలువ సమయం ఎంత? రూ. 100. 100 రూపీస్. సో, ఇప్పుడు నేను ఈ హ్మ్. రూ. 100ని సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తున్నా అంటే నేను రూ. 100 ఇన్వెస్ట్ చేసి వాళ్ళని గ్రో చేస్తున్నాను. సో, హ్మ్. ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్‌లో ఏంటి అనంటే చిన్న బిజినెస్ ఓనర్స్‌ని చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళని కొత్త అకౌంట్ ఎందుకు క్రియేట్ చేసుకోమన్నా అంటే ఇన్‌స్టాగ్రామ్ అల్గోరిథం ఇవన్నీ అల్గోరిథమ్స్ ఏముంటాయనంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇంకా ఎక్కువ మంది చూపిస్తారు. ఓకే. సో, అదే. ఒక్కసారి మనము అండ్ ఇంకొక పర్సెప్షన్ కూడా చెప్తా. ఇది హ్మ్. గ్యారీ వీ చెప్తాడు. ఏమని అనంటే, మన వీడియో పెట్టాం. ఏమని అనుకుంటాం కంపారిజన్ ఎట్లుంటదో చెప్తాను. హ్మ్. ఓకే. ఇప్పుడు మనకి ఇంత పెద్ద స్టూడియో ఉంది ఆల్‌మోస్ట్. ఇందులో ఎంతమంది పడతారు? పడతారు. 20, 30 మంది 30 పడతారు. మంది ఆ! పడతారు. మనము సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని ఒక వీడియో పెట్టాము. 30 మంది చూసారు. 30 మంది అంటే 30 మంది చూసారు. ఓహో! ఆ! 30 మంది చూసారు. 100 మంది చూసారు. 100 మంది అనంటే ఒక సెమినార్ హాల్ నిండా 100 మంది చూసారు. ఓకే. ఓకే. 2000 మంది చూసారు. అంటే ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్‌లో 2000 మంది మీ వీడియోని చూసారు. చూసారు. లక్ష్యం. 10,000 మంది చూసారు. ఆహా! అంటే ఒక పెద్ద పొలిటీషియన్ ఒక 'పవన్ కళ్యాణ్' గాని ఇట్లా ఎవరైనా వచ్చినప్పుడు 10,000 మంది సభ ఎట్లయితే జరుగుతదో, ఆ 10,000 మంది ఆన్‌లైన్‌లో మిమ్మల్ని చూసారు. హ్మ్. సో, ఎప్పుడు గూడా ఆ వ్యూస్ అయ్యో! నేను పెడితే 100 వ్యూసే వచ్చినాయి. అయ్యో! నేను పెడితే 200 వచ్చినాయి. ఎక్కువ మంది చూస్తలేరు. హ్మ్. 200 ఏమన్నా నార్మల్ విషయమా? 200 మెంబర్స్. 200 మెంబర్స్ చాలా తక్కువైపోయింది. అవును. వాళ్ళు 200 మెంబర్స్ 200 పీపుల్ చూసారు. 200 హ్మ్. పీపుల్ చూస్తున్నారు. హ్మ్. ఆన్‌లైన్‌ని ఆఫ్‌లైన్‌లో కంపారిజన్ చేసుకొని చూడమనండి. హ్మ్. అప్పుడు తెలుస్తది. అయ్యో! వాళ్ళకి 1000 వస్తున్నాయి. వాళ్ళకి 2000 వస్తున్నాయి. భయపడకండి. మీకు కూడా వస్తాయి. హ్మ్. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి 50 కూడా వచ్చుండవు. అంతే. అంతే. ఆ! సో, వాళ్ళిప్పుడు ఈ చాలా పొజిషన్‌కొచ్చారు అనంటే వాళ్ళు ఎంతో కష్టపడొచ్చారు. అవును. ఆ కష్టపడి వచ్చిన తర్వాతనే వాళ్ళు సక్సెస్‌ఫుల్ అయ్యారు. హ్మ్. అండ్ ఇంకొకటి ఏంది అనంటే ఇక్కడ వాళ్ళ బిజినెస్ ప్రమోషనే కాదు.
వాళ్ళు ఇన్ కేస్ దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యారు, సోషల్ మీడియా జర్నీలో సక్సెస్ఫుల్ అయ్యారు అంటే 7-8 రకాలుగా డబ్బులు సంపాదించుకోవచ్చు. కొత్త Right. ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేసుకోగలుగుతారు. Mhm. ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వచ్చు. Mm. వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని వాళ్ళే ఈ బిజినెస్‌ని ఎలా చేయాలి అని చెప్పి వేరే వాళ్ళకి చెప్పొచ్చు. Right. వాళ్ళే ఒక మోటివేషన్ స్పీకర్ అవ్వచ్చు. వాళ్ళే ఒక సక్సెస్ స్టోరీ అవ్వచ్చు. Mm. సో వాళ్ళే ఇంకోటేంటంటే వాళ్ళ బ్రాంచెస్‌ని ఎక్స్‌పాండ్ చేస్తూ ఫ్రాంచైజీ మోడల్‌కెళ్ళిపోవచ్చు. Mm. బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎప్పుడు కూడా లాస్ అయ్యేదనేది ఉండదు మ్యామ్. So అదంతా. ప్రాపర్ మార్కెటింగ్ అండ్ సేల్స్. ఎనీ బిజినెస్‌కి మార్కెటింగ్ అండ్ సేల్స్ ఈజ్ లైక్ ఫ్యూయల్. ఓకే. ఒక నిఖిల్ గారు. బిజినెస్ నడవాలి అని అంటే మార్కెటింగ్ అండ్ సేల్స్ ఉండాలి. Mm. ఖచ్చితంగా ఇక్కడ నేను ఫస్ట్ చెప్పిన పాయింట్ ఒకటి ఉంది కదా, Mhm. ప్రోడక్ట్ కన్నా ముందు మార్కెటింగ్‌లో ఇన్వెస్ట్ చేయండి. Hmm. ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. నేను కేక్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. Hmm. ఓకేనా? Mm. మార్కెటింగ్‌లో స్పెండ్ చేయండి. ఫస్ట్ షాప్ పెట్టకండి. ఓకే. షాప్ పెట్టకండి. అసలు దాని పాత్రలు కూడా కొనకండి. ఓకే. ఓకే? ఫస్ట్ ఏం చేయండి అంటే వేరే కేక్ షాప్ వాళ్ళతో టై అప్ అవ్వండి. వేరే కేక్ షాప్ వాళ్ళతో టై Tie అప్ up. అవ్వాలి. ఓకే? Ah. టై అప్ అయిపోయి మార్కెటింగ్ చేయండి ఫస్ట్. Mm. సో ఇప్పుడు షాహిదా కేక్స్ Mm. ఆర్ మీ మీ బేకరీ పేరు మీ మీ ఏదో ఒకటి పెట్టేసేసి జెమినీకి వెళ్ళిపోండి, చాట్ జీపీటీకి వెళ్ళిపోండి. మంచి ప్రమోషనల్ మ్యాటర్ కావాలి. ఇట్లా లాంచ్, గ్రాండ్ లాంచ్ అనేది. ఆన్లైన్, Ah. గ్రాండ్ లాంచ్ ఆన్లైన్. మొన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రాండ్ లాంచ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఈ మధ్య లాంచెస్ చేస్తున్నారు. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి ఏంటి అంటే రిబ్బన్ కట్టేసేసి ఇట్లా కట్ చేసిన వీడియో 3 మిలియన్ పోయింది జస్ట్ అంతే. ఓకే. అంటే అది డిఫరెంట్ ఉంది. Ah. ఈరోజు ఆన్లైన్‌లో మా బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అంతే. 0 ఫాలోవర్స్ ఇట్లా రిబ్బన్ కట్ చేస్తారు. ఇప్పుడు నేను మా బాబుతో రిబ్బన్ కట్ చేపించాను. మేము ఒక గిఫ్టింగ్ చేసి అది కూడా ఆల్మోస్ట్ ఒక 10,000 మంది చూసారు. ఓకే. అది డిఫరెంట్. అవును. నేనేం చేశాను ల్యాప్‌టాప్‌కి కట్ చేపించి ఇట్లా రిబ్బన్ కట్ చేసి ఓకే. ఆన్లైన్‌లో ఈరోజు మన బిజినెస్ స్టార్ట్ అయింది. ఈరోజు మనకు ఫస్ట్ ఈ కస్టమర్ ఆర్డర్ వచ్చింది. థ్యాంక్ యూ ఈ కస్టమర్. ఈ కస్టమర్‌కి మొత్తం ప్యాక్ చేస్తున్నప్పుడు అన్నీ చేస్తున్నప్పుడు వీడియో చేసి పెట్టేయాలి. Oh. Mm. సో అట్లాంటి కస్టమర్స్ 100లో ఈ మధ్య సోషల్ మీడియాలో 1 ఇయర్‌లో 1 crore సంపాదించి చూపిస్తా అని యూత్ ఛాలెంజెస్ పెట్టి కూడా వాళ్ళు డైలీ ఏం చేస్తున్నారో వ్లాగ్స్ చేసి కూడా వాళ్ళు ఎంత నిజమైన స్ఫూర్తిగా నిలుస్తున్నారంటే అంత నిజమైన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అవునా? ఓకే. Mm. ఇప్పుడు ఈ ఫస్ట్ ఏం చెప్పాను? ఫస్ట్ మీరు మార్కెటింగ్ చేయమని చెప్పాను. అవును. కేక్ బేకరీ ఉంది. షాప్‌కి వేరే షాప్‌తో వేరే షాప్‌తో టై అప్ అయిదాం. టై అప్ అవ్వాలి. టై అప్ అయిపోయి అన్న మీరు 100 రూపీస్ అమ్ముతారు కేక్. సరే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ అమ్ముతారు. నేను మీకు బల్క్ ఆర్డర్స్ ఇస్తా. నెలకు ఒక 50 కేకులు తీసుకుంటా. నాకు 900కి ఇస్తారా? అని వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందాం. 900కి ఇస్తారా? ఇస్తారు కదా. జనరల్ ఒక కేక్ ఖచ్చితంగా షాప్‌కి వెళ్ళి ఇస్తారు. అవును. నేను బల్క్ తీసుకుంటా బల్కీగా. B2B. ఆ. నాకు ఒక B2B రేట్ ఇవ్వండి. ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏంది? మనం ఇక్కడ ఏమైనా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తామా? చేయలేదు. ఏం లేదు. వెళ్ళి మాట్లాడుకొని వచ్చాం. మాట్లాడుకొని వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాం? మార్కెటింగ్ చేస్తున్నాం. మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏంటి? కొన్ని ఆర్డర్స్ వస్తుంటాయి కదా. ఆ ఆర్డర్స్ తీసుకొని వాళ్ళ త్రూ చేద్దాం. ఆర్డర్స్ తీసుకొని వీళ్ళ త్రూ చేద్దాం. ఆర్డర్స్ తీసుకొని వీళ్ళ త్రూ చేద్దాం. తర్వాత ఏంది? దీంట్లో లాభం వస్తుందా? ఈ లాభం వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేద్దామంటే కేక్ ఎట్లా తయారు చేయాలో నేర్చుకుందాం. Mm. మన కేక్ తయారు చేయడం కూడా రాదు. అవును. ఓకే. ఓకే. ఫస్ట్ చెప్తున్నా. జీరో నుంచి రాకుండానే బిజినెస్ పెట్టేస్తున్నాం. కేక్ తయారు చేయడం కూడా రాదు. ఇదే బిజినెస్ అంటే. ఓకే. అసలు బిజినెస్ అంటేనే ఇట్లా చేస్తారు. ఆ. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఉడవడం నేనే ఉడవాలి, షాప్ చేయడం నేనే చేయాలి, మొత్తం అన్ని నేను చేసుకోవాలి. అది బిజినెస్ కాదు. అది ఓకే. అది లేబర్ వర్క్. లిటరల్లీ నేను కూడా అట్లే చేస్తుండే. Mhm. నేను నా మెంటర్ దగ్గరకు పోయిన తర్వాత అప్ టు బాటమ్ టాప్ టు ఒక 10 గంటలు నన్ను మొత్తం కింద నుంచి మీ దాకా తిట్టి నువ్వు ఒక టెలికాలర్ నువ్వు టీమ్ మెంబర్ అన్నీ చేసి ఒక 7 సంవత్సరాల కింద ఓకే. అవన్నీ చెప్పకపోతే ఇప్పుడు నేను సక్సెస్ఫుల్గా అన్నీ ఇంత చేస్తున్నా దూరం అంటే వచ్చారంటే. అక్కడ 2-3 విషయాలు కూడా ఉంటాయి. ఫస్ట్ అందులో లాభం వస్తుందా? Mm. ఎంత వస్తుంది? ఒక కేక్ పైన ఎంత వస్తుంది మనకి? 100 రూపీస్ 100 వస్తుంది. రూపీస్ వస్తుంది. 100 రూపీస్ వస్తే ఒక 1200 రూపీస్లో మనం ఇంట్లో 1200 రూపీస్ ఆర్ 500 రూపీస్లో ఆన్లైన్లో కోర్సులు అమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు. బేకరీ కోర్స్. Mm. లేదు అంటే బేకరీకి వెళ్ళి అన్న నేను ఒక 2000 రూపీస్ ఇస్తా, 3000 రూపీస్ ఇస్తా, నా కేక్ నేర్పిస్తారు. అవును. ఫ్రీయే కదా. ఆ. నేను ఇంట్లో కూర్చొని నేర్చుకుందాం అనుకుంటున్నా, చాలా మంది నేర్పిస్తారు. లేదు అంటే చూసుకొని నేర్చుకోవచ్చు. లేదు ఆప్షన్ కూడా లేదు. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. నేర్చుకొని ఏం చేయాలి అంటే ఈ కేక్ తయారు చేస్తున్నప్పుడు వీడియో రికార్డ్ చేసి ఇలా కేక్ తయారు చేస్తున్నాం ఇంట్లో, ఆర్గానిక్ కేక్, ఇంట్లో ఎటువంటి చేయకుండా మనం కేక్ తయారు చేస్తున్నాం. మన Tasty ఫస్ట్ cake. కేక్ ఆ. ఎలా వచ్చిందో తీసి నోట్లో పెట్టుకొని యమ్మీ 2-3 పిల్లల్ని తీసుకురండి. గేటెడ్ కమ్యూనిటీ కానీ ఏదైనా దాంట్లో ఉంటే 2-3 పిల్లలు అందరిని పిలిచేసి అందరికీ కేక్ ఇచ్చేయండి. లేదు అంటే సోషల్ యాంగిల్ యాడ్ చేద్దాం. Mm. నేను ఫస్ట్ తయారు చేసిన కేక్ మా ఇంటి దగ్గర ఒక అనాథాశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళి కేక్ కట్ చేపించేస్తాను. Mm. లేదు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్ ఉంది, ఓల్డేజ్ హోమ్లో చేస్తున్నా. టేస్ట్ మంచిగా ఉండాలి. ఆ, లేదనంటే లేదు అని అంటే ఇక్కడ ఇంకొక Quality సీక్రెట్ is చెప్తా. important. లేదు అంటే ఇంకో సీక్రెట్ చెప్తా. కావాలంటే చేసిన కేక్నే తీసుకొచ్చి పెట్టేసేయండి. ప్రాబ్లం లేదు. ఆ. సోషల్ మీడియాలో అన్ని చూపించే వాళ్ళందరూ నిజాలు కావు. తిన్నది మీరే టేస్ట్ Right. మీరు అమోఘం అని చెప్తే ఓకే. అది ఎందుకంటే చూసింది అమోఘంగానే నమ్ముతారు, ఉంటుంది కాబట్టి. నమ్మిందే కొంటారు. సింపుల్. Right. క్వాలిటీ ఇచ్చేటప్పుడు చూసుకోవాలి కంపల్సరీ. అవును. డాక్యుమెంటేషన్ అప్పుడు పర్లేదు. ఆ. ఎందుకంటే ఫస్ట్ టైమే సక్సెస్ఫుల్ కాదు. Right. అప్పుడప్పుడు ఏంటంటే స్వీట్ వేసే బదులు సాల్ట్ కూడా ఇస్తారు జనాలు.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.